నమస్తే అన్న. మీకు నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? మా పేరు కోటేశ్వరయ్య. కోటేశ్వరయ్య. ఏ ఊరు? మారుతి క్యాంప్, బళ్ళారి డిస్టిక్. బళ్ళారి డిస్టిక్ మారుతి క్యాంప్. అక్కడ నుంచి అంటే కర్ణాటక మీది. ఇక్కడికి వచ్చినారు అన్న వాళ్ళు వచ్చేసి ఎమ్మిగనూరుకి వచ్చినారు. ఎమ్మిగనూరులోన మురుని గ్రామము, పెదకడూరు మండలం, కర్నూలు జిల్లాలోకి వచ్చినారన్నమాట. మనం ఈరోజు మురుని గ్రామంలో వచ్చేసి ఆంజనేయ, రైతు పేరు వచ్చేసి ఆంజనేయ. ఆయన పొలాన్ని చూడడానికి వచ్చినారు. ఈరోజు వీళ్ళు చూడడానికి వచ్చిన రకమే వచ్చేసి అర్జున్ డిలక్స్, యూనిసెన్ కంపెనీ వారి అర్జున్ డిలక్స్. అన్న మీరు చూసినారు కన్నా, దీంట్లో మీకు ఏం నచ్చింది? ఇప్పుడు దాదాపు అంటే అన్న వాళ్ళు 3 ప్లాట్లు చూసినారు, దొడ్డి మేకల్లో, గంగలపాడులో, మురువన్లో. మీకు దీంట్లో ఏం నచ్చిందో అది చెప్పండి ఒకసారి. కాయ బాగుంది, కాయ క్వాలిటీ బాగుంది, సైజు ఉంది, ఈల్డింగ్ వచ్చే పొజిషన్ ఉంది, పైరు బాగుంది, పర్వాలేదు, క్వాలిటీలో ఉంటుంది. కాయ అంటే క్వాలిటీ వస్తుంది. ఇది సాధ్యమైనంత వరకు మార్కెట్ ఒకవేళ ఎట్లుందేమో మనకంటే దీంట్లో ఇంకా మీ సైడ్ ఇటువంటి రకాలు పడతాయా? ఇటువంటి రకాలు అంటే ఒకప్పుడు వేసినాము, ఇప్పుడు దాదాపు 8-10 సంవత్సరాలు దీనిలో అన్ని వదిలేసుకుని. అవునులేండి. ఇప్పుడు నువ్వు ఫోన్లు చేసి మాకు బాగుంది రా చూసిపోదురా అనేదానికి ఒకసారి వచ్చి చూస్తామా అని. అవును, మీరు చూస్తే కూడా మీకు ఎట్లుంటది మీకు కూడా తెలుస్తుంది. మాకంటే ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఒకసారి కాయ కూడా చూపించాను. ఒకసారి మీరు వచ్చినారు కదా, కాయ కూడా చూపించు. కొన్ని చెట్టు ఎత్తి మేము ఈసారి వేయాలని ఆలోచన చేస్తున్నాము, బాగుంటుందని. మళ్ళీ చూస్తాం. ఇది ఈల్డింగ్ చూసుకున్నా కూడా ఈ క్వాలిటీ బాగుంది, కాయ బాగా గ్రీనెస్ ఉంది, బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నాం మేము. చూస్తాం రేపు ఏడు మళ్ళీ మేము వేసుకొని చూస్తాం. అన్న వాళ్ళు 3 వచ్చినారు. అన్న పేరు వచ్చేసి, అన్న మీ పేరు? నా పేరు హనుమంతరావు. హనుమంతరావు. మీది కూడా మారుతి క్యాంపేనా? అన్న మీ పేరు? నా పేరు చాంద్ భాష. చాంద్ భాష. ఎవరునా? మారుతి క్యాంపే. మీది కూడా మారుతి క్యాంపేనా? అన్న మీకు వచ్చినారు కదా, మీకు ఏమన్నా ఒకవేళ అటు ఇటు అనిపిస్తే చెప్పండి, ఉన్నది చెప్పండి. పర్లేదు, బాగుందా? క్వాలిటీ బాగుంది, కాయ షైనింగ్ గానీ, సైజ్ గానీ మంచిగా ఉంది. సైజ్ బాగుంది. ఒకసారి కొమ్మెత్తి అవి చూపించండి అన్న. కాయలు కూడా ఉన్నాయి కదా, చూపించండి ఒకసారి. కాయ అయితే సైజ్ ఉందన్నమాట, మొత్తం మంచి సైజ్ ఉంది. ఆ రెండవటి కంటే ఇది సైజ్ భలే ఉంది. కటింగ్ అయిపోయింది తోటలో. ఫస్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది రెండో కటింగ్ అన్నమాట. చూసుకోవచ్చు, ఒకటే కొమ్మకి ఎన్ని కాయలు పడుతున్నాయి. బాగా సెట్టింగ్ బాగుంది. కాయ కూడా మంచి సైజులో ఉంది. అంతే కావాల్సిందే దానికి. సెట్టింగ్ బాగా, గ్రోత్ బాగా. అట్లా ఆడినాడు, ఏమన్నా వచ్చినా పంట బాగా వస్తుంది. అబ్బో అంటే బ్యాడికి లాగా రేటు ముద్రనే బాగా చెప్పేదాన్ని. బ్యాడికి పోయింది బాగోతా అంటే పోయింది. రైతుని మీరు ఏమైనా అడగదలుచుకున్నా అంటే అడగండి, పర్లేదు, అడగండి. కాయ చూస్తేనే బ్రహ్మాండం కనపడుతుంది. చూస్తాము నెక్స్ట్ మా ఏరియాలో ఎట్లుంటుంది అదే వేస్తే తెలుస్తుంది. అందుకనే మీకు కూడా ఒకసారి రాని చెప్పినామాట. ఎందుకంటే మాటలు చెప్తుంటే ఎన్నని చెప్పొచ్చు. వచ్చి మీరు చూసిన తర్వాత మీకు ఫొటోస్ వీడియోస్ పెట్టినాం కదా, ఏమైనా తేడా ఉందా? అదే విధంగా ఉందా? అంతే అట్లా ఉంది, అట్లా ఉంది. ఏం తేడా ఏం లేదు. తేమ ఎక్కువైతే మంచి బోకర్ చెప్తుండే. 2022లో అన్న చేసినాడు. 2023లో దొరకలేదు అన్నకు. 2024 దొరికింది. ఎకరాకి ఎంత వచ్చింది దిగుబడి? అప్పుడు 22లో మనకి ఎంత వచ్చినా కానీ మనకి 36 లక్షలు. అన్న వచ్చేసి 7 ఎకరాలు వేసినాడు పోయినసారి. 130 ప్యాకెట్లు తీసుకున్నాడు. 7 ఎకరాలు వేసినాడు. నార కొద్దిగా జరిపోయింది ఫస్ట్లోన, వర్షం వచ్చి నార చనిపోయింది. 7 ఎకరాలు వేసినాడు. 7 ఎకరాలకు గాను ఎన్ని లక్షలు వచ్చింది? 36 లక్షలు. నువ్వు ఎన్ని ఎకరాలు కొన్నావు? 2 ఎకరాలు వరిమడి. వచ్చిన డబ్బుతో కొన్నావా లేకుంటే ఇంట్లో డబ్బుగా? వచ్చిన డబ్బుతో కొన్నాడు. అవును, అట్లా గుర్తు నిలబడిపోయింది అన్నమాట. రెడ్డి నాను చాలా కాయలే చూసాను కదా, దీనిలోకి మాకు ఏమి నచ్చలేదు. పంట బాగుందట. వేసుకోవచ్చా? తెగులు కానీ ఏమిటికన్నా కానీ